హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు మన ఛానల్లో గోంగూర చికెన్. దానికి ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత కొత్తిమీర రెబ్బలు కొన్ని, పచ్చిమిర్చి అనేవి తీసుకోవాలి. ఇంకా ఆ తర్వాత టమాటాలు, ఇంకా పెద్దలపాయ, 1/2 kg చికెన్ అనేది తీసుకున్నాం. వీటినన్నిటిని పక్కన పెట్టేసుకొని గోంగూర చికెన్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్కర్ పెట్టి ఆ కుక్కర్లో మనము ఒక చిన్న గిన్నె వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆకుకూరలు ఉడకడానికి అంత వాటర్ ఏం పట్టవండి, కొంచెం అయితే సరిపోతుంది. ఇంకా ఆ వాటర్లో మనం గోంగూర యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి ఇంకా 2 విజిల్స్ వచ్చే వరకు మనం ఈ గోంగూరని ఉడికించుకోవాలి. 2 విజిల్స్కే ఈ గోంగూర అనేది మెత్తగా ఉడుకుతుందండి. ఇక ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఈ విధంగా మనకి గోంగూర అనేది మెత్తగా ఉడుకుతుందండి. మనకి ఇక్కడ ఆకుకూరల్లో వాటర్ ఎక్కువ ఏం పట్టవండి, కొంచెం వాటరే పడతాయండి, చూసి వేసుకోండి. ఇంకా ఇలా పప్పు గుత్తి కూడా అవసరం ఉండకుండా మన స్పూన్తోనే ఇలా మెత్తగా గోంగూరని మెదుపుకోవచ్చండి. ఇంకా ఈ గోంగూర మెదుపుకున్న గోంగూరని పక్కన పెట్టేసుకుని గోంగూర చికెన్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటను హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక బాండి పెట్టి బాండి వేడైన తర్వాత మనము 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత బాగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టమాటా ముక్కలు పండిని తీసుకోండి, టమాటాలు అనేవి. ఇంకా వీటితో పాటు మనము ఒక మీడియం సైజు పెద్దలపాయ సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం ఉంటేనే బాగుండిద్ది. ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు. ఇక ఈ 2 యాడ్ చేసిన తర్వాత మనము ముక్కలు త్వరగా మక్కడానికి ఉప్పు పసుపు యాడ్ చేసిన తర్వాత ఒక్కసారిగా కలుపుకొని మూత పెట్టి మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు అనేది మగ్గించుకోవాలి. ఇక 5 నిమిషాల తర్వాత మూత తీసి మనము 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి ఎరుపు రంగులో వచ్చే వరకు మనము వేయించుకోవాలి ఆయిల్లో. ఇలా వేయించుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న 1/2 kg చికెన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ 1/2 kg చికెన్ని కూడా ఈ ముక్కలు అన్నీ మనకి ఉల్లిపాయ టమాటాలు పట్టే విధంగా మనం కలుపుకొని మూత పెట్టి మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే మనం చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది బయటికి వస్తుందండి. ఈ విధంగా వచ్చినప్పుడు మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇంకా దీంట్లోకి మనం కావాల్సినంత కారం అనేది యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. ఇంకా వీటితో పాటు మనము కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న కప్పు వాటర్ అనేది యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేసిన మూత పెట్టి మనము ఇంకా చికెన్ దగ్గర పడే వరకు మనం మగ్గించుకున్న తర్వాత మనము ముందుగానే ఉడికించుకొని గోంగూరని మెదిపి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని గోంగూర పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇక ఇలా యాడ్ చేసిన గోంగూర పేస్ట్తో పాటు మనము గరం మసాలా, ధనియాల జీలకర్ర పౌడర్, చికెన్ మసాలా అనేవి మొత్తం 1 స్పూన్ వచ్చే వరకు మనం చేసుకొని మనము దీంట్లో యాడ్ చేసుకోవాలి. వీటినన్నిటిని యాడ్ చేసిన తర్వాత మనం మొత్తం కలిసే విధంగా కలుపుకొని మనం ఇంకా మంటని లో ఫ్లేమ్లో మార్చుకొని మనము కొత్తిమీర అనేది మనం సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత రుచి వచ్చిందండి. ఇంకా ఇలా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని ఇంకా వేడి ఈ చికెన్ గోంగూర చికెన్ అనేది ఒక గిన్నెలో తీసుకుందాం. నచ్చిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.